ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మన స్టూడెంట్స్ కోసం పర్సనల్ లైఫ్ ని త్యాగం చేసిన గొప్ప గురువుగా మీరు చరిత్రలో ఉండిపోతున్నారు సార్. పెళ్ళైన బ్రహ్మచారిగా కూడా మిగిలిపోతాను. సార్ మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది సార్. ఓహో, నాకు మాత్రం జాలేస్తుంది రామా. ఏమో రామలక్ష్మి, ఇవన్నీ నువ్వు వాళ్ళ కంటి తుడుపు కోసం చెప్తున్న మాటల్లా ఉన్నాయి. నాకైతే నమ్మబుద్ధి కావట్లేదు. సార్ పైన ఒట్టు. మేం గెలిచేంత వరకు నేను సారు దూరంగానే ఉంటాం. దేవుడా, వీళ్ళ దృష్టిలో హీరోని చేయడానికి నన్ను జీరోని చేసావా స్వామి? నిన్ను నమ్మచ్చేవో గాని మీ ఆయన నమ్మడానికి వీల్లేదమ్మా. ఈవిడ దృష్టిలో నేను విలన్నా? అలా ఏం లేదు. నా మాట ఆయనకి లక్ష్మణ రేఖ జని ఆంటీ. అదే నా భయం, ఎక్కడ ఆ రేఖ దాటిపోతాడేమో అని. అంత నమ్మకం లేకపోతే ఆయనకు నాకు మీరు కాపలా ఉండండి, సరేనా? మీ 2 కళ్ళు సరిపోకపోతే 4 సీసీ కెమెరాలు కూడా పెట్టించుకోండి. రామా, వాళ్ళకి లేనిపోయిన ఐడియాలు నువ్వు ఇవ్వకు. ఏ అక్కర్లేదులే, నా 2 కళ్ళు చాలు. అవును, అవి గద్ద కళ్ళు కదా, ఎంత దూరంలో ఉన్నా ఇట్టే పట్టేస్తారు. ఇప్పుడు మీ అందరికీ నమ్మకం వచ్చిందా? వచ్చింది. సరే, మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రామలక్ష్మి. వెళ్ళండి. జాగ్రత్త. రామా, పద. మీరు పట్టుకున్నారేంటండి? వదలండి. రామా. ఆ మాట అనాల్సింది నేను. ఏ, ఎందుకు కొత్తగా అడుగుతావేంటి? ఇప్పుడే కదా మాట ఇచ్చింది, ముద్దు ముచ్చట రద్దు అని. ఏ రామలక్ష్మి? అవునండి, గేమ్ గెలిచే వరకు మీరు నేను భార్యాభర్తలం కాదు, కోచ్ స్టూడెంట్ అంతే. రామా, ఇది శిక్ష, నా నిగ్రహానికి పరీక్ష. సార్ కొద్ది రోజులు నిరీక్షణ సార్. అవన్నీ కుదరదు, ఒంటరిగా పడుకోవడం కష్టం. జంటగా పడుకుంటే ఇంకా కష్టం కదా. రామలక్ష్మి, మీరు గెలవాలా లేదా? గెలవాలి. మరి చెప్పు. అవును సార్, అవును సార్. అప్పటి వరకు మనసు కొంచెం భారంగా ఉన్నా మనం దూరంగా ఉండాల్సిందే సార్. సరే రామా, ఓకే. ఒకే రూమ్ లో దూరంగా ఉందో. ఏం పర్లేదు, నా రూమ్ చాలా విశాలంగా ఉంటుంది. తను అక్కడే పడుకుంటుందిలే, నువ్వేం వరీ అవ్వకు. నువ్వు రా రామా. జరుగు, త్వరగా రా రామా. గుడ్ నైట్ సార్. మీ ఇద్దరి మధ్య మొదలైన ఎడబాటు శాశ్వతంగా ఉండేలా చేసి శౌర్యని దక్కించుకుంటాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.